క్రైస్తవుల దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ మా వందనాలండి. ఈ సమయంలో లూకా శుభవార్త 6వ అధ్యాయము 34వ వచనం నుండి చూద్దాం. లూకా సువార్త 6వ అధ్యాయము 34, 35 చదువుదాం. మీరెవరి యొద్ద మరలా పుచ్చుకొనవలెనని నిరీక్షింతురో వారికే అప్పు ఇచ్చినడల మీకే మెప్పు కలుగును. పాపులను తామిచ్చినంత మరలా పుచ్చుకొనవలెనని పాపులను అప్పు ఇచ్చెదరు కదా. మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును. దేనికి మహిమ కలుగునుగాక. ఆ కిందకెళ్తే అతి శ్రేష్టమైన మాట చూడండి. మీరు కనుక ఇలాగ చేస్తే మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నారు. మీరు సర్వోన్నతుని దేవుని కుమారులుగా కుమార్తెలుగా మీరు ఉండాలనుకుంటున్నారా? అయితే ఇదిగో ఇప్పుడు చదివిన వాక్యానుసారంగా మీరు అడుగులు వేసినట్లయితే, సహోదరుడా సహోదరి, నీవు సర్వోన్నతిని దేవుని కుమారుడిగా కుమార్తెగా ఉండబోవచ్చున్న. ఆమేన్. మన జీవితంలో చూడండి, పాపులు ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చూద్దాం. ఎవరైనా ఒక ఫంక్షన్ పిలిచారనుకోండి. ఫంక్షన్ పిలిచినప్పుడు మీరు ఏం చేస్తారు? ఉట్టిగా వెళ్తారా? ఏదైనా గిఫ్ట్ పట్టుకుని వెళ్తారు అక్కడికి. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా దేవుని యొక్క పరిశుద్ధాత్మకు చోటిచ్చిన వారైతే మరలా తిరిగి నీవిచ్చింది మరలా ఎప్పటికిస్తారా అని అయితే ఎదురు చూడరు వాళ్ళు. హల్లెలూయా. నిజమే కదా సహోదరుడా సహోదరి. చాలామంది జీవితాలు ఇదే జరుగుద్ది. అంటే నేను చూశాను కాబట్టి చెప్తున్నా. ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏదన్నా పట్టుకుని వెళ్ళినప్పుడు గిఫ్ట్గా అది మనం ఇచ్చిన తర్వాత మరలా మనం సందర్భాన్ని బట్టి మనం అని పిలిచినప్పుడు, నేను పలానా రోజు అది ఇచ్చాను కదా, తెస్తారో తేరో, ఉత్తగా వచ్చేస్తారేమో పట్టి రాకుండా. నేను చాలా ₹1000 పెట్టి మంచి గిఫ్ట్ వాళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చాను కదా, వాళ్ళు తెస్తారా లేదో. నిజంగా వాళ్ళు రాలేదనుకో, రాకపోతే ఇప్పుడు ఏమంటారు తెలుసా? మేమైతే ఇంత పెద్ద గిఫ్ట్ ఇచ్చే వాళ్ళకి ₹1000 పెట్టి మా ఫంక్షన్ పిలిస్తే రాలా, కనీసం రాలా. మేము వాళ్ళకి అది పెట్టాం, మేము అది పెట్టాం, మేము చెప్తే రాలా. ఎందుకో చెప్పనా? వాళ్ళు వస్తే తిరిగి పట్టుకుని వస్తారని. అందుకడ వాక్యం సెలవిస్తున్నారు కదా. మళ్ళీ ఒకసారి చదువుతా చూడండి. మీరు ఎవరి యొద్ద మరలా పుచ్చుకొనవలెనని నిరీక్షింతురో వారికే అప్పు ఇచ్చినడల మీకే మెప్పు కలుగును. పాపులను తామిచ్చునంత మరలా పుచ్చుకొనవలెనని పాపులకు అప్పు ఇచ్చుదురు కదా. మీరైతే ఎట్టి వారిని గూర్చి నిరాశ చేసుకొనక కదా, మీ శత్రువులను ప్రేమించండి. మన శత్రువులు ఎవరు చెప్పనే? మన శత్రువులు ఎవరంటే, నువ్వు అధికంగా ప్రేమిస్తావు కదా, వాడే శత్రువుగా మారిపోతాడు. దేనికి మహిమ కలుగును గాక. నేను చాలా ప్రేమించానండి, నన్ను ఇంత మోసం చేస్తాడా, ఇంత మోసం చేస్తుందా అంటే వాళ్ళు చేస్తారు, తప్పదు మరి మన జీవితాల్లో. నువ్వు ప్రభువులో నిలుచున్నావు కాబట్టి నిన్నే మోసం చేస్తాడు, పక్కనోడని చేయడు. దేనికి మహిమ కలుగును గాక. కనుక అక్కడ చూడండి, మీరైతే ఎట్టి వారిని గూర్చి నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి. చూడండి, మీ శత్రువులను ప్రేమించండి. అక్కడ కామ ఉంది, చూసినారు, కామ పెట్టారు. ఒక క్షణం ఆలోచించాలి మనం. ఎట్లా ప్రేమిస్తామండి? ఇంత నమ్మక ద్రోహం చేస్తే ఎట్లా ప్రేమిస్తాం? ప్రభు మాట వినవా మరి? నువ్వు సర్వోన్నతుని కుమారుడిగా ఉండవా? సర్వోన్నతుని దేవుని కుమార్తెగా ఉండవా? ఉండాలనుకుంటున్నావా? అయితే నువ్వు ప్రేమించాలి, శత్రువు ప్రేమించాలి. దేనికి మహిమ కలుగును గాక. ప్రేమించండి, మీ శత్రువులను ప్రేమించండి.
మేలు చెయ్యండి. ఎవరికి? శత్రువుకి మేలు చేయాలి. వాడు శత్రువు కాబట్టి మనకి కీడే చేస్తాడు. నీవైతే మేలు చెయ్యాలంట. నువ్వు మేలు చేసావనుకో, నువ్వు మేలు చేసినట్లయితే నీవు సర్వోన్నతుని కుమార్తెగా, కుమారుడిగా నువ్వు ఉండబోచున్నావు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేనికి మహిమ కలుగును గాక. అప్పుడు అప్పియ్యండి. అప్పివ్వాలంట. సరే? మనకి ఎవరైతే హింసించారో, ఎవరైతే నిన్ను బాధ పెట్టారో, గాయాల పాలు చేశారో, ఏమి? అట్టివారిని నువ్వు ప్రేమించాలి, మేలు చెయ్యాలి. ఇంకేం చేయమన్నాడు ప్రభు అక్కడ? అప్పివ్వాలంట అట్టివారికి. ప్రైజ్ ది లార్డ్. ఎంత మంచి యేసయ్య మన తండ్రి కదా! మన యేసయ్యలంటే మనసు ఎవరికి ఉంటదండి భూప్రపంచంలో? ఏమా? ఎవ్వరికీ ఉండదు. ఆయన ప్రేమా స్వరూపి కదా! ఆయన ప్రేమించడానికే ప్రయాసపడతాడు. చూడండి, ప్రభువారు దుష్టుడికి కూడా, ఉపకారికి దుష్టుడికి కూడా మేలే చేశాడు, ఉపకారంట ఆయన. హల్లెలూయా. మరి మీ తండ్రి, నీ తండ్రి, నా తండ్రి, మన తండ్రి దుష్టుడి విషయంలో కూడా, అపకారికి కూడా ఉపకారం చేస్తాడంటే మరి ఆయన లక్షణాలు నీలో నాలో ఉండాలి కదా! ఉండాలా? ఆ బీజం నీలో ఉన్నట్లయితే వాడు నిన్ను మోసగించినా, లేదా ఆమె నిన్ను మోసగించినా, నీ శత్రువుగా ఉన్నా నువ్వేం చేయాలంట? ప్రేమించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కష్టమే మరి. అయినప్పటికీ కూడా ఇష్టంగా, ప్రభువుకి ఇష్టము కాబట్టి మనం శత్రువులుగానే తిరుగుబాటు చేసిన ప్రభు మీద. అయినప్పటికీ కూడా మనల్ని భరించాడు, సహించాడు ప్రభువారు. లేత మనం ఎక్కడ ఉండేవాళ్ళం? హల్లెలూయా. కనుక ఏ విషయంలో కూడా నిరాశ చేసుకోనకుండా మీ శత్రువులను ప్రేమించండి. నిరాశ కలుగుద్ది. ఒక క్షణం ఆలోచిస్తే, అబ్బా నన్నెంతగా మోసగించాడు, లేదా మోసగించింది, ఏమి ఎంత ప్రేమిస్తే ఒక శత్రువుగా నా మీద తిరుగుబాటు చేసి నేనెట్లా ప్రేమించగలుగుతాను అంటే ఎమ్మటి ఎవరు మనుషులను చూడొద్దు, యేసు వైపు చూడాలి. హల్లెలూయా. మనం పాపులం మనం భయంకరమైన దుస్థితిలో కొట్టుమిట్టాడుతుంటే ప్రభువుని ఎంతో ప్రేమించి ప్రేమను ఎలా చూపించడానికి వచ్చినారు తండ్రి? ఎట్లా వచ్చినారు? క్రియల రూపంలో మనం ప్రేమించడానికి క్రియల రూపంలో చూపించాడు తండ్రి. హల్లెలూయా. దేనికి మహిమ కలుగును కాక. ఇది ప్రేమిస్తున్నా ఉంటారు కానీ క్రియలు ఉండవు. క్రియ కనపడదు. పెదవుల నుంచి మాత్రం తీయటి మాటలు ఒలకపోస్తుంటారు అక్కడ. ఈ తీయటి మాటలకి లటక్కన పడిపోతుంటారు అంతే. ఏ మాత్రం తీయని మాటలు కదా, పెదవుల నుంచి తేనెలకే మాటలు వస్తుంటే అమాయక ప్రజలు పడిపోతున్నారు వాడి వల్ల. ఏమా? కనుక ఏమాత్రం నిరాశ చేసుకొనక మీ శత్రులు ప్రేమించండి. యేసయ్య శత్రులు ప్రేమించాడు కాబట్టి ప్రేమించాడు, తిరుగుబాటు చేశాడా, కొట్టాడా, దూషించాడా, ద్వేషించాడా కదా? ఆయన కొట్లా, తిట్లా, దూషించలే, ద్వేషించలే, పగా ప్రతీకారం అనేమి ప్రభువారు చూపించలేదు కానీ ప్రేమ చూపించాడు. ప్రేమ, ఆ ప్రేమ క్రియల రూపంలో చూపించాడు మనకి. ఆమేన్. హల్లెలూయా. నీవు కూడా నా ప్రియ సహోదరుడా, సహోదరి ప్రేమించు. ఏం నష్టం లేదు. ప్రేమించకపోయినా పర్లే, నువ్వు ప్రేమిస్తూనే ఉండు. నీలో దేవుని ఆత్మ ఉన్నారు కనుక నువ్వు ప్రేమించడానికే ప్రయాసపడతావు. వారు దూషించినా, ద్వేషించినా, నిన్ను హింసించినా నువ్వు ప్రేమిస్తూనే ఉండాలి. మనం ప్రేమించడానికి మాత్రమే ప్రయాసపడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రేమించడానికి ఏం చేయాలట? ప్రయాసపడాలి. మనం మేలు చేయాలి. మేలు చేయరు చాలామంది. హల్లెలూయా. అందులో దేవుని బిడ్డలైన వారే, దేవుని బిడ్డ చెప్పుకునే అందరు నానట్ల కొందరు మాత్రమే అనుభవాలు గుండా చెప్తే, కొందరు మాత్రమే ప్రేమిస్తానని చెప్తారు కానీ క్రియ కనబడదు. హల్లెలూయా. మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, మంచినీళ్ళు తాగుతారా అని అడగకూడదు. మనం త్వరగా వెళ్ళి వాటర్ తీసుకొచ్చి తాగండి అమ్మ సిస్టర్ గారు, తాగండి బ్రదర్ గారు అని చెప్పాలి. హల్లెలూయా. ఏమైనా ఫ్రూట్స్ ఉన్నాయా, పండ్లు ఉన్నాయా, త్వరగా తీసుకొచ్చి తీసుకోండి, తినండి అమ్మ అని పెట్టాలి. అంత తింటారా? తాగుతారా? మీరు భోంచేసి వచ్చారా? టీ తాగొచ్చారా? ఇలాంటి వాళ్ళని చాలామందిని చూశాను నేనైతే. ఎవరంటే క్రైస్తవులను చెప్పుకున్న వారిలో చూశాను నేను.
మీరైతే వాక్యాన్ని వింటున్న మీరైతే సహోదరు అలా ఉండకూడదు. హల్లెలూయా! త్వరగా కూర్చోబెట్టాలి. చక్కటి దేవుని మాటలు చెప్పుతూ త్వరగా వంట చేసేయాలి వాళ్ళకి. హల్లెలూయా! తినొచ్చు అయినప్పటికీ కూడా త్వరగా మనం వంట చేసేసి వాళ్ళకి పెట్టాలి. అది ఆ ప్రేమ క్రియల రూపంలో చూపించాలి. నిన్ను బాధ పెట్టారు అయినా పర్లా. అవన్నీ గుర్తు చేసుకుంటూ మాత్రం చేయకూడదు ఆ ప్రేమలో. అవి గుర్తు చేసుకోకుండా ప్రభువుని కలిగిన నీవు ఆ ప్రేమను క్రియల రూపంలో చూపించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! చూడండి, నీ కీడు చేసినా కూడా తిరిగి వాని కీడు చేయొద్దన్నది లేఖనాలు రోమాలో. హల్లెలూయా! ఎందుకంటే నీకు కీడు చేసిన వ్యక్తికి కీడు చేయకుండా మేలు చేసి కీడును జయించమన్నాడు ప్రభువారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. నీ కీడు చేసిన వారికి కీడు చేయొద్దు. నీ కీడు చేసిన వ్యక్తిని మేలు చేసి నువ్వు కీడును జయించాలన్నాడు. దేవునికి మహిమ. మరి ఆ పని చేస్తున్నావు నువ్వు? ఏం మీరు అలా చెప్తారులేండి అమ్మగారు అంటున్నారు. నేనైతే అలాగే చేస్తా. దేవునికి మహిమ కలుగును కాక. కలిగిన దాంట్లోనే మనం ఎక్స్ట్రాలు చేయవసరం లేదు. మన స్థితికి తగినట్లుగానే. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. భోజనం పెట్టే అంత పరిస్థితి నీకు ఇంట్లో లేదా? కనీసం కాఫీ అన్న టీ అన్నా ఇస్తే వాళ్ళు చాలా బాధపబ్బా, నేనెంత గాయాల పాలు చేసినా నన్నెంత ప్రేమిస్తున్నారా అని వాళ్ళు చాలా సిగ్గుపడతారు. మేలు చేయాలంటే మనం కీడు మాత్రం చేయకూడదు. అందుకే అక్కడ ఇలా మనం మేలు చేసినట్లయితే మేలు చేయండి, అప్పు ఇవ్వండి. అప్పు కూడా ఇవ్వాలంట. మరి ఇస్తున్నారు అప్పు? అవి ఊరుకొని బలి చేస్తున్నారు అమ్మగారు. ఆడికి అప్పు ఇవ్వడం ఏంటి, ఆమెకు అప్పు ఇవ్వడం ఏంటి? రీసెంట్గా సిస్టర్ గారు నాకు ఫోన్ చేసి చెప్పినారు. ఏమన్నారంటే, ఆమె పాపం చిన్న బిడ్డలతో బ్రతుకుతుంది, భర్త చనిపోయినారు. ఆమె కూడా ప్రభువు నాది విశ్వాసం ఉంచిన ఒక విశ్వాసి మందిరానికి వస్తుంటుంది అమ్మగారు. ఇంట్లో భర్త బిడ్డలు కూడా వద్దన్నారంట. ఏంటి వద్దంటే ఆ ముచ్చు అడుగుతుందంట. అమ్మ నాకు కొంచెం అమౌంట్ అవసరమైంది ఇవ్వండి అంటే ప్రేమ పొంగి పరవశిస్తుంది అనమాట ఆవిడికి. దేవుని బిడ్డే కదా, ఎంతో ప్రార్థనా పర్రాలు కదా అని చెప్పని ఆవిడ దగ్గర లేకపోయినా ఎవరినో తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పు చేసి మరి తీసుకొచ్చి ఇచ్చారంట సిస్టర్ గారికి. ఏమి ఫస్ట్ కొంచెం ఇచ్చిన తర్వాత ఏం చేసినారు, బాగా నమ్మకం కుదిరిందనమాట అవతల వ్యక్తికి. ఓహో ఇంకొంచెం ఎక్కువ అడుగుదాం అనుకుని ఇంకాస్త ఎక్కువ లక్షల్లో అప్పు చేసిందంట ఆవిడ. లక్షల్లో అప్పు చేసి అవతల వ్యక్తి దేవుని బిడ్డ కదా, ఏ కష్టాల్లో ఉందని అప్పు చేసుకొచ్చి ఇచ్చారండి సిస్టర్ గారు ఇంకొక సహోదరికి. ఇప్పుడు ఆవిడ ఏం చేసినారు, అప్పు ఇచ్చిన ఆవిడ పుచ్చుకున్న ఆవిడ దగ్గరకు వచ్చి ఇంకెంతకాలం అమ్మా, ఎప్పుడు ఇస్తామా డబ్బు అని అడుగుతున్నారండి. ఈవిడ ఏం చేస్తున్నారు, ఎవరికైతే ఇచ్చింది ఈ సహోదరు అక్కడికి వెళ్ళి అడుగుతుంటే మొత్తం ఎస్కేప్ అయిపోయింది, బిస్తరు కట్టుకుని వెళ్ళిపోయింది. ఎంత విచారం చూడండి. ఇంటికి తాళం వేసిన ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. అమ్మగారు ప్రార్థన చేయండి అమ్మగారు, నా భర్త అండి, బిడ్డలండి నన్ను కోప్పడ్డారు, ఎందుకు నువ్వు అప్పు చేసిస్తున్నా, వద్దు వద్దు అన్నారమ్మా. మనం దేవుని బిడ్డలం కదా అమ్మగారు, అందుకే జాలికి నీ జాలి ఉండొచ్చు, ఉంటే ఇవ్వు, అప్పు చేసేమని చెప్పలే ఎక్కడ ప్రభువారు. ఇది మనుషులు గొప్పగా అనమాట చేసేది. నీ చేతిలో ఉంటేనే ఇవ్వు, లేకపోతే నోరు మూసుకుని కూర్చోవాలి మనం. ఎవరు నమ్మేటట్లేము అక్కడ. హల్లెలూయా! నువ్వేమి తింటున్నావో అది అడిగితే, లేకపోతే లేదని చెప్పు, ప్రార్థన చేస్తామని చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఇట్లా ఉన్నారు జనాలు. కానీ ప్రభు వాక్యం సెలవిస్తుంది కదా, మేలు చేయండి, మీ శత్రువులు ప్రేమించండి, అప్పు ఇవ్వండి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును. మీ ఫలము గొప్పదయ్యుండును పరలోకంలో. ఇక మీరు ఎట్లా ఉంటే సర్వోన్నతుని కుమారులయ్యుందరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా! మనం ఏది చేసిన ప్రేమతోటే చెయ్యాలి అక్కడ. మన ప్రేమ కాదు, మన ప్రేమ కలుషితమైన ప్రేమ. క్రీస్తు మనస్సు కలిగిన వారమై, క్రీస్తు ఆత్మ కలిగిన వారమై ప్రేమతో చేయాలి. నువ్వు చేసే ప్రతి పని కూడా ప్రేమతోటే చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమతోటే చేయాలి అక్కడ. చూడు, కొన్ని శత్రువుని దగ్గరికి రావాల్సి వస్తుంది కొన్ని సమయాల్లో. నేను ఎప్పుడైతే దూషించాడో, ద్వేషించాడో, విసర్జించాడో, నేను గేలి చేసిండో రేపొద్దు నువ్వే అవసరం అవుతావు అక్కడ.
అలాంటప్పుడు నీ దగ్గరికి వస్తే నువ్వు హేళన చేయదు, చులకనగా చూడొద్దు ఆ వ్యక్తిని. దేనికి మహిమ కలుగునుగాక. తన ప్రభువాత్మ లేక నేను ఒకవేళ బాధ పెట్టాడేమో. నువ్వు ప్రభువాత్మ కలిగి ఉన్నావు కదా. మరి ఆ ప్రేమ ఏమైపోయింది? నీ దగ్గరకు వచ్చినప్పుడు ప్రేమతో రిసీవ్ చేసుకుని వెల్కమ్ చెప్పి వాళ్ళకి వచ్చి కూర్చోబెట్టి కాఫీయో, టీయో, భోజనమో ఏదో ఒకటి పెట్టి వాళ్ళని ప్రేమతో పలకరించి వాళ్ళు ఎంత సంతోషిస్తారబ్బా, నేను పలానా రోజు గాయాలు పాలు చేసినాను బ్రదర్ని, సిస్టర్ని, ఎంత ప్రేమిస్తున్నారు అని నీ ప్రవర్తన చూసి వారు కూడా ప్రేమించడానికి ప్రయాసపడే వ్యక్తులుగా ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగా. అంతే తప్ప ఎవరికైనా ఇచ్చి మళ్ళీ ఇప్పటికి పుచ్చుకోవాలి ఎదురు చూసేవారుగా మనమైతే ఉండకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. నేనైతే ఉండను కాబట్టి చెప్తున్నా. దేవునికి మహిమ. హల్లెలూయా. నేనేమిటి ప్రార్థన తప్ప నేనేం చేయలేను కాబట్టి ఈ చేతులు పైకెత్తి కన్నీళ్ళు విడుస్తా. ఎవరు ఫోన్ చేసినా వాళ్ళు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయడం తప్ప నేను సహాయం చేయడం నా దగ్గర ఏముంది? నా దగ్గర విలువైనది ఉన్నది. ఆమెన్. హల్లెలూయా. ఆయన వాక్కు, ఆయన మాట, ఆయన ఆత్మ కలిగిన బిడ్డగా కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తుంటా. ఈ కన్నీటి ప్రార్థనకి గొప్ప జవాబులు ఇవ్వబోతున్నాడు దేవుడు. అనేక జీవితంలో కార్యాలు చేస్తున్నాడు దేవుడు. ఈరోజు మీ జీవితంలో కూడా చేస్తాడు. మీరు ప్రేమించడానికి ప్రయాసపడండి, ప్రేమించండి. హల్లెలూయా. మేలు చేయండి, అప్పివ్వండి. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పివ్వాలి. నీ శత్రువుకి అప్పివ్వాలి. వాడు కష్టాల్లో ఉన్నాడా, బ్రదర్ రా నేను కొంచెం హెల్ప్ చేస్తారా అండి అని ఉంటేనే అప్పు చేసే మాటలు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక అప్పుడు మీరు ఎట్లా ఉంటారంట? అప్పుడు మీ ఫలము గొప్పదై ఉంటుందంట. మీ ఫలం గొప్పగా ఉండాలి ప్రభు రాజ్యములో, ఆయన సన్నిధులని. అంటే మీరు ప్రేమించండి, శత్రువులని ద్వేషించొద్దు. హల్లెలూయా. ప్రార్థన చేయండి. నీకు ఇబ్బంది కలగజేస్తుంటే మాట్లాడకుండా ప్రార్థన చేయపోని. వాని గురించి చాడీలు చెప్పమాక, వ్యర్థమైన ఉచ్చారణ చేయమాక. నీకు మనసు గాయమైందా, నువ్వు ప్రార్థన చెయ్యి వారి కోసం. వాళ్ళకి మారు మనసు ఇవ్వండి ప్రభా అని ప్రార్థన చేసి వాళ్ళ రక్షణ కొరకు నువ్వు కన్నీళ్లు కార్చినట్లయితే నీ ప్రార్థనతో అక్కడ అవతల వ్యక్తికి మారు మనసు రక్షణ కలుగజేస్తాడు ప్రభువారు. హల్లెలూయా. కానీ వాళ్ళని ప్రేమించాలి, మేలు చేయాలి, అప్పు ఇవ్వాలి. అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును. అప్పుడు మీరు సర్వోన్నతిని కుమారులయ్యుందురు అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ. ఈ రోజు నుండి కూడా మీరు సర్వోన్నత కుమారులుగా, కుమార్తెలుగా ఉండాలని ఇష్టపడుతున్నారా? అయితే మీ శత్రువులు ప్రేమించండి, మేలు చేయండి, అప్పివ్వండి. అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు మీరు సర్వోన్నత కుమారులుగా, కుమార్తెలుగా మీరు ఉండబోచుందురుగాక. ఆమేన్. మీరు ఖచ్చితంగా ఉంటున్నారు. ఈ రోజు నుంచే మీరు ఆ యొక్క ఎవరైతే బాధలు పెడుతున్నారో చూడండి, కొందరు దుష్టత్వంతో నిండిపోయినప్పుడు కూడా ఎంత టార్చర్ పెట్టినా ప్రేమించడానికే ప్రయాసపడుతున్నారు. ఎవరు చెప్పినట్టు వారు సర్వోన్నత కుమారులైన వారు మాత్రమే, కుమార్తెలైన వారు మాత్రమే. హల్లెలూయా. చేతగానివాడు, చేతగాంది అని అవతల వ్యక్తి అనుకోవచ్చు. చేతనవును అయినప్పటికీ ప్రభు నిమిత్తం అంతా తగ్గించుకొని కీడు చేసిన మేలే చేస్తారు, బాధించిన ప్రేమిస్తూనే ఉంటారు. హల్లెలూయా. కష్టాల్లో ఉంటే సహాయపడుతూనే ఉంటారు, హెల్ప్ చేస్తూనే ఉంటారు. ఇది దేవుని ప్రేమ, దేవుని మనస్సు. కుమార్తె ఇప్పుడు గుర్తించేవా? అయితే నువ్వు ప్రేమించడానికి ప్రయాసపడు, మేలు చెయ్యి. నీ శత్రువు ప్రేమించు, మేలు చెయ్యండి, అప్పివ్వండి. అప్పుడు మీ ఫలము పరలోకములో గొప్పదై ఉండును. అప్పుడు మీరు సర్వోన్నతుని కుమార్తెలై ఉందురుగాక. ఆమేన్. దేవుడు కొన్ని మాటలు దీవించునుగాక. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం దైవమా. ఇంతవరకు మాతో మీరు మాట్లాడి ఉన్నారు. మేమైతే ప్రభా సర్వోన్నత కుమారులుగా, కుమార్తెలుగా మేము ఉండాలని అంటే శత్రువును ప్రేమించాలి, ఎవరి నుంచి ఆశించకూడదు. అయ్యా, నేను శత్రువును ప్రేమించాలి, మేలు చేయాలి, అప్పు ఇవ్వాలి అయ్యా. ఎందుకంటే సర్వోన్నతుని కుమారులుగా, కుమార్తెలుగా ఉండాలి అని అనుకుంటే ఈ భూమి మీద బ్రతికుండగా శత్రువు ప్రేమించాలి. వాడు శత్రువే, వాడు దూషిస్తాడు, ద్వేషిస్తాడు, నిందలు వేస్తాడు, కపటమైన దుష్ట మనస్సు కలిగాడు ప్రవర్తి. అయినప్పటికీ కూడా ఈ వాక్యం సార్ ప్రేమించండి, మేలు చేయండి, అప్పు ఇవ్వండి అంటాను. కానీ ఈరోజు వాక్యాన్ని చూసిన ప్రతి ఒక్క బిడ్డలో కూడా నాయన, ఎవరైతే వారికి శత్రువులుగా ఉన్నారో వారిని ప్రేమించే మనసు వారికి దయచేయండి. ఒకవేళ వాళ్ళు పర్సనల్గా
వారి ఫేస్ మాట్లాడి ఇష్టం లేకుండా ఒకవేళ కన్నీరు నేను ఎలా ఏ మొఖం పెట్టుకొని నేను మాట్లాడి అంతగా గాయాల పాలు చేశారు కదా అని ఒకవేళ బాధపడుతూ ఉన్నట్లయితే వారున్న స్థలంలోని ఎవరైతే వారిని బాధ పెట్టారో మోసగించారో ఆ వ్యక్తుల కోసం ప్రార్థిస్తూ ఉండగా ఈ ప్రార్థన అవతల వ్యక్తి హృదయం కదుల్చునుగాక, ఆ ప్రతి దుష్టత్వం నుంచి వారికి విడుదల కలుగునుగాక, వారు శత్రులుగా ఉండకుండా మిత్రులుగా మార్చబడదురుగాక. తండ్రి మీకు వందనాలు. వీళ్ళందరూ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. శత్రువు ప్రేమించే మనసు ఇవ్వండి, వారికి అప్పిచ్చే మనసు ఇవ్వండి, మేలు చేసే మనసు ఇవ్వండి. అప్పుడు మీ ఫలం గొప్పదై ఉంటుందంటున్న పరలోకంలో. కనుకనైనా వారి యొక్క కష్టాన్ని దీవించండి అయ్యా, వారి కన్నీరు తొడవండి అయ్యా. అయ్యా మేలు చేసి కలికీడు అనుభవిస్తున్నారేమో, కనుకనైనా దానికి గొప్ప ప్రతిఫలం వారి కొరకు దాచి ఉంచావయ్యా. ఆ దాచి ఉంచని మీరు ఒక దినాన్ని కళ్ళారా చూడాలంటే తప్పకోకుండా వారి శత్రువును ప్రేమించాలయ్యా. అయ్యా తండ్రి క్షమించాలి, ప్రేమించాలి, అప్పివ్వాలి, మేలు చేయాలి అట్టి వాడికి. కనుక నేను అలాంటి మనసు క్రీస్తు యేసు మరి మనసు కలిగిన వాళ్ళ ఎవరైతే నీ మనసు ఎరిగి ఉంటారో, నీ పరిశుద్ధాత్మ చోటిస్తారో వారు మాత్రమే తండ్రి ప్రేమిస్తారు. శత్రువుని ద్వేషించిన వాళ్ళు ప్రేమిస్తారు, మేలు చేస్తారు, అప్పిస్తారు, వారి కోసం ప్రార్థన చేస్తారు, వారి కోసం కన్నీరు విడుస్తారు. వీరందరూ దేవా ఖచ్చితంగా సర్వోన్నతుని కుమారులైన వారు మాత్రం ఈ పనులు చేస్తారు. ఈరోజు వాక్యం విషయం ప్రతి ఒక్క బిడ్డలు కూడా సర్వోన్నతుని కుమారులుగా కుమార్తెలుగా ఉందురుగాక. కనుకనే మీరు ప్రేమించే బిడ్డలుగాను, అయ్యా తండ్రి మేలు చేసే బిడ్డలుగాను, ఆ వ్యక్తికి అప్పిచ్చే బిడ్డలుగాను, వారి ఫలం గొప్పది ఉండులాగిన, సర్వోన్నతుని కుమారులు ఉండులాగిన, కుమార్తెలు ఉండులాగిన ఇవి నిత్యముగా తండ్రి వాక్యాన్ని ఏమైతే మీరు వీక్షించారో ఆ వాక్యానుసారంగా జీవిస్తూ మేళను పొందుకొని సర్వోన్నత కుమారులుగా కుమార్తెలుగా ఈ బిడ్డలందరూ ఉందురుగాకని నా నిండి మనసు నా జడు యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధం స్తుతించి ప్రార్థిస్తూ ఈ కుటుంబాలని ఆశీర్వదించి దీవిస్తున్నాను పరలోకం మా ప్రియ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. వారికి ఏమైనా వ్యాధి బాధ సమస్యలు రోగములు ఉంటే వెన్నటించి విడుదల ప్రకటిస్తున్నాను. వారి మీద ప్రతి ఇనప సంఖ్యలు కూడా నా జడు యేసు నామములో ఊడిపడును గాక. బిడ్డలందరూ సురక్షితముగా తండ్రి దక్షిణాస్తంలో సురక్షితంగా కాపాడబడతారు గాకని వీళ్ళందరినీ కూడా ప్రభా నైనా ప్రార్థిస్తూ మరొక్కసారి వారు స్వస్థపరిచి మహిమ తెచ్చుకోనమని సాక్షులు నిలబెట్టమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామన మరొక్కసారి స్తుతించి ప్రార్థిస్తూ వీళ్ళందరినీ మనసు బ్లెస్ చేస్తున్నాను పరలో మా ప్రియ తండ్రి యేసు పరిశుద్ధ. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.